తెలుగు కంప్యూటర్స్కు స్వాగతం. 10వ తరగతిలో 90% మార్కులు సాధించినట్లయితే ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. విద్యాధన్ స్కాలర్షిప్ 10,000 నుంచి 60,000 వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 7 జూన్ 2024. సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ నుండి విద్యాధన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం ఆర్థికంగా సవాలు చేయబడిన కుటుంబాల నుండి ప్రతిభావంతులైన విద్యార్థుల కళాశాల విద్యకు మద్దతు ఇస్తుంది. పరీక్ష మరియు ఇంటర్వ్యూతో సహా కఠినమైన ఎంపిక ప్రక్రియ ద్వారా 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు ఎంపిక చేయబడతారు. కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల రూపాయలు లోపు ఉన్న విద్యార్థులు మరియు ఆంధ్రప్రదేశ్ నుండి 2024 సంవత్సరంలో 10వ తరగతి పరీక్షను పూర్తి చేసినవారు. వారు కూడా వారి 10వ తరగతి పరీక్షలో 90% స్కోర్ చేసి ఉండాలి లేదా 9 CGPA పొంది ఉండాలి. వైకల్యం ఉన్న విద్యార్థులకు కటాఫ్ మార్కు 75% ఉండాలి. 11వ మరియు 12వ తరగతులకు స్కాలర్షిప్ మొత్తాలు గరిష్టంగా 10,000 రూపాయలు సంవత్సరంనకు. ఎంపికైన వారు ఫౌండేషన్ నుండి 2 ఏళ్ల స్కాలర్షిప్కు అర్హులు. వారు బాగా కొనసాగితే వారి ఆసక్తికి సంబంధించిన ఏదైనా డిగ్రీ కోర్సును అభ్యసించడానికి వారికి స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది. ఈ స్కాలర్షిప్లు నేరుగా ఫౌండేషన్ లేదా ఫౌండేషన్లో నమోదు చేసుకున్న బాహ్య స్పాన్సర్ల ద్వారా అందించబడతాయి. గ్రాడ్యుయేషన్ కోర్సులకు స్కాలర్షిప్ మొత్తం రాష్ట్రం, కోర్సు వ్యవధి మొదలైన వాటిపై ఆధారపడి సంవత్సరానికి 10,000 రూపాయలు నుండి 60,000 రూపాయలు వరకు ఉంటుంది. ఎంపికైన విద్యార్థులు ఫౌండేషన్ నుండి మార్గదర్శక కార్యక్రమాలకు హాజరు కావాలి. విద్యార్థులు నేరుగా ప్లే స్టోర్లోని విద్యాదాన్ యాప్ ద్వారా గానీ లేదా విద్యాదాన్ వెబ్సైటు www.vidyadhan.org లో గానీ ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. విద్యార్థులు ఎవరికి కూడా అప్లికేషన్ ఫీ కట్టవలసిన అవసరం లేదు. సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ దరఖాస్తుదారులను వారి విద్యా పనితీరు మరియు దరఖాస్తు ఫారంలో అందించిన సమాచారం ఆధారంగా షార్ట్లిస్ట్ చేస్తుంది. షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థులు చిన్న ఆన్లైన్ పరీక్ష లేదా ఇంటర్వ్యూ కోసం ఆహ్వానించబడతారు. ముఖ్యమైన తేదీలు: దరఖాస్తుకు చివరి తేదీ 7 జూన్ 2024. స్క్రీనింగ్ టెస్ట్ 23 జూన్ 2024. ఆగస్టు మొదటి వారంలో ఇంటర్వ్యూ లేదా పరీక్షలు షెడ్యూల్ చేయబడతాయి. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు ఖచ్చితమైన తేదీ మరియు స్థానం తెలియజేయబడుతుంది. అవసరమైన పత్రాలు: కింది వాటి యొక్క స్కాన్ చేసిన కాపీలు అవసరం. 10వ తరగతి మార్క్షీట్. అసలు మార్క్షీట్ అందుబాటులో లేకుంటే మీరు వెబ్సైట్ నుండి ఆన్లైన్ మార్క్షీట్ను అప్లోడ్ చేయవచ్చు. ఫోటోగ్రాఫ్. ఆదాయ ధృవీకరణ పత్రం. దివ్యాంగుల ప్రభుత్వ ధృవీకరణ పత్రం. సంప్రదింపు వివరాలు. ఏవైనా వివరణల కోసం vidyadhan.andhra@sdfoundationindia.com కు ఇమెయిల్ పంపండి. హెల్ప్ డెస్క్ నంబర్ 9663517131. ఎలా దరఖాస్తు చేయాలి? ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి మీరు వ్యక్తిగత ఇమెయిల్ ఖాతాను కలిగి ఉండాలి. సైబర్ కేఫ్ డిటిపి సెంటర్ యొక్క ఇమెయిల్ ఐడిని ఉపయోగించవద్దు, ఎందుకంటే అన్ని భవిష్యత్ కమ్యూనికేషన్లు రిజిస్టర్ చేయబడిన ఇమెయిల్ ఐడికి పంపబడతాయి. మీకు ఇమెయిల్ ఐడి లేకపోతే దయచేసి కొత్త ఖాతాను సృష్టించండి. దయచేసి భవిష్యత్ ఉపయోగం కోసం ఇమెయిల్ లాగిన్ మరియు పాస్వర్డ్ను గుర్తుంచుకోండి. కొత్త ఖాతాను రిజిస్టర్ చేస్తున్నప్పుడు మీరు ఇలాంటి వివరాల కోసం అడగబడతారు. మొదటి పేరు, చివరి పేరు, ఇమెయిల్ ఐడి. విద్యాధన్ పాస్వర్డ్. దయచేసి మీరు పైన సృష్టించిన వినియోగదారు పేరు కోసం సంక్లిష్టమైన పాస్వర్డ్ను ఎంచుకోండి. పాస్వర్డ్లో కనీసం 8 అక్షరాలు ఉండాలి. ఈ పాస్వర్డ్ మీరు ఇమెయిల్ ఐడి కోసం సృష్టించిన పాస్వర్డ్తో సమానం కాదు. మీరు తదుపరిసారి విద్యాధన్ అప్లికేషన్లోకి లాగిన్ అయినప్పుడు మీరు ఇమెయిల్ ఐడి మరియు మీరు సృష్టించిన విద్యాధన్ పాస్వర్డ్ని ఉపయోగించాలి. అప్లై నౌ బటన్ పై క్లిక్ చేయండి. ఖాతా యాక్టివేషన్ లింక్తో మీ ఇమెయిల్ ఖాతాకు ఇమెయిల్ పంపబడుతుంది. దయచేసి మీ ఇమెయిల్ను కొత్త విండోలో తెరిచి ఖాతా యాక్టివేషన్ ఇమెయిల్ను తెరవండి. ఆ ఇమెయిల్లో అందించిన యాక్టివేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
ఇది ఖాతా క్రియేట్ చేయబడిందనే సందేశంతో హోమ్ పేజీని మరియు తదుపరి కొనసాగడానికి లాగిన్ ఫారంను తెరుస్తుంది. దయచేసి కొత్త ఖాతాను నమోదు చేస్తున్నప్పుడు ఎగువ దశ 2లో మీరు నమోదు చేసిన ఇమెయిల్ ఐడి మరియు విద్యాధన్ పాస్వర్డ్తో లాగిన్ చేయండి. దయచేసి అందుబాటులో ఉన్న ప్రోగ్రాంల జాబితా నుండి తగిన స్కాలర్షిప్ ప్రోగ్రాంను ఎంచుకుని మీ అప్లికేషన్ను రూపొందించడానికి అప్లై నౌ బటన్పై క్లిక్ చేయండి. మీరు దరఖాస్తును పూర్తి చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీకు సమర్పణ విజయవంతమైంది అనే సందేశం వస్తుంది. సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ నుండి కమ్యూనికేషన్ మరియు అప్డేట్ల కోసం దయచేసి మీ ఇమెయిల్ను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. దయచేసి తెలుగు కంప్యూటర్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.